యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్ నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. అమెరికా అమెరికా అమెరికా. నేటి దినాలలో ఏ కుటుంబంలో చూసినా ఇదే మాట, అమెరికా. అమెరికా వెళ్లడమే జీవిత గమ్యంగా స్థిరపడిపోయిన నేటి దినాల్లో అమెరికా దేశాన్ని, అక్కడి జీవన విధానాన్ని, సౌకర్యాలను, ఘనతను విడచి భారతదేశానికి విచ్చేయడం అంత చిన్న విషయమేమీ కాదు. అందున అమెరికా దేశంలో స్థిరమైన పరిచర్య చేస్తూ వేలాది మందిని ప్రభువులోకి నడిపించి వారి ప్రేమ, ఆదరణ, ఆప్యాయతలు ఆ ఘనమైన దేశంలో జీవించడం అలవాటైపోయి కూడా వాటన్నింటినీ తృణప్రాయంగా విడిచిపెట్టి త్యాగపూర్వకముగా కుటుంబముతో సహా తిరిగి విచ్చేసి భారతదేశాన్ని ప్రభువు కొరకు సంపాదించాలి అనే తృష్ణతో దేవుని పిలుపు మేరకు తండ్రి హృదయ వాంఛను సాకారం చేసేందుకు ఆత్మల రక్షణ భారంతో ప్రార్థనాపూర్వకంగా జోషి అన్నగారి కుమారులు, సహోదరులు స్పర్జన్ చేపట్టిన పరిచర్య నిజంగా ఇది దేవుని ప్రణాళికే. జోషి అన్నగారికి దేవుడిచ్చిన దర్శనం, యేసు అనుచరులు పరిచర్య. ఆ దైవజనులు ప్రారంభించిన ఈ పరిచర్య నిరాటంకముగా కొనసాగడానికి అలనాడు మోషే అనంతరం దేవుడు యెహోషువ, కాలేబులను ఎన్నుకున్నట్టుగా నేడు జోషి అన్నగారి కుమారులు, సహోదరులు స్పర్జన్, సహోదరులు భక్త సింగ్ ఇరువురిని ప్రభువే ఏర్పరుచుకున్నాడు. సహోదరుడు స్పర్జన్ అమెరికా దేశంలో గ్యాంగ్స్టర్స్, డెకాయిట్స్, స్మగ్లర్స్, డ్రగ్ మాఫియా గ్యాంగ్ లాంటి అత్యంత క్రూరమైన మనస్తత్వం గల వారి మధ్య బహు గొప్ప పరిచర్య చేసి రమారమి 1000 మందిని ప్రభువులోకి నడిపించడమే కాకుండా ఆ కుటుంబాలను, వారి బిడ్డలను దేవుని భయభక్తుల్లో, విశ్వాస జీవితంలో నడిపించడంలో విశేష కృషి చేసినారు. కరోనా విశృంఖలంగా వ్యాపించి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న తరుణంలో జైళ్లలో మగ్గుతోన్న క్రూరులైన ఖైదీలను, మరీ ముఖ్యముగా మారుమనసు పొందిన ఖైదీలను ఎప్పటికప్పుడు పలకరిస్తూ వారితో ఆన్లైన్ సమావేశాలు ఏర్పాటు చేసి వారిని ఆత్మీయముగా ఆదరించి క్రీస్తు ప్రేమను పంచిన మహోన్నత ఆశయం సహోదరుడు స్పర్జన్ గారిది. గత 19 సంవత్సరాలుగా వీరు చేపట్టిన అమెరికన్ జైల్ మినిస్ట్రీ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపింది. పాపబంధకాలు, జైలు సంఖ్యళ్ళు పటాపంచలై పాపక్షమాపణ, మారుమనసు, రక్షణ, బాప్తిస్మము వైపు వారి జీవితాలు నడిపించబడ్డాయి. సహోదరులు స్పర్జన్ గారి కీర్తి అమెరికా వైట్ హౌస్ వరకు ప్రజ్వరిల్లింది. అంత శ్రేష్టమైన ఉన్నతిని ప్రభువు పిలుపుకు లోబడి అబ్రహాములా విడిచిపెట్టి భారతదేశానికి పూర్తిగా తిరిగి వచ్చి యేసు అనుచరులు పరిచర్యను పరిపూర్ణం చేయడమే కాక ఇక్కడ కూడా జైలు పరిచర్యలను, వైవాహిక జీవితంలో ఒడిదుడుకుల నివారణకు వాక్యాధారితమైన కౌన్సిలింగ్, యవ్వన బిడ్డల మధ్య మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా రిహాబిలిటేషన్, సువార్త పరిచర్య మొదలైన బాధ్యతాయుతమైన పరిచర్యలకు చిత్తశుద్ధితో ప్రార్థనాపూర్వకముగా పూనుకున్నారు. సహోదరులు స్పర్జన్, సహోదరులు భక్త సింగ్ అకుంఠిత దీక్షతో చేపట్టిన వీరి చర్యను మనము ప్రోత్సహిద్దాం. వారితో చేతులు కలుపుదాం, వారి కొరకు ప్రార్థిద్దాం. ఇది దేవునిచే, దేవుని చిత్తములో, దేవుని ప్రజల మధ్య చేపట్టిన పరిచర్య. రండి, యేసు అనుచరులమవుదాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? జీవం గల దేవుడు మన తోడై ఉన్నారని, మన జీవితాల్లో మనం ఏమి చేసినా మన తోడుని మనకి సఫలీకృతం చేసే దేవుడు ఉన్నారని ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించిన మా ప్రియులు, మా ఆప్తులు, మా తల్లి సమానులైన కటాక్షమ్మ గారు, వైఫ్ ఆఫ్ లేట్ చక్రవర్తి గారు, వారు కొవ్వూరు ఈస్ట్ గోదావరి డిస్టిక్ వాస్తవ్యులు. అమ్మగారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి కటాక్షమ్మ గారిని తీసుకొని వస్తున్నాం. యేసు అనుచరుల పరిచర్యను ప్రభువా ఎంతగానో ప్రేమించి తన సొంత బిడ్డల వలె ప్రభువా యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు.
కటాక్షమ్మ గారిని నిండుగా మెండుగా దీవించండి. మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి ప్రభువా. తన కుమారుడు చిట్టిబాబు గారి కొరకై, అదేవిధంగా కుమార్తె అమ్మాజీ రాణి గారి కొరకై, మరొక కుమార్తె ఝాన్సీ గారి కొరకై మేము ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని మీరు దీవించండి. దేవుడి సన్నిధికి చేరిన విల్సన్ బాబు గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వీరి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. తన మనవాళ్ళు మనవరాళ్ళ యొక్క చదువులు, ఆరోగ్యాల గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. పిల్లల ఆరోగ్యాల కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రాముఖ్యంగా కటాక్షమ్మ గారికి ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించండి. తను వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునుచల పరిచర్యను ప్రోత్సహిస్తూ ఒక్క ఆత్మైన ఏ దేవుడైతే తనని రక్షించాడు, ఏ దేవుడైతే తనని దీవించాడు, ఈ రోజు ఈ వాక్యం ద్వారా ఒక్క ఆత్మైన రక్షింపబడాలనే ఒక గొప్ప సదుద్దేశంతో చేసిన సహాయాన్ని బట్టి అమ్మగారిని నిండుగా మెండుగా దీవించండి. తన కుటుంబాన్ని దీవించండి. అమ్మగారికి, తన కుటుంబానికి ఈరోజు వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకు మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానం, ఆజ్ఞ, సూక్తి తండ్రి. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఆజ్ఞ: దేవుడు ప్రతి వాణిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందు నడుచుకొనవలెను. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 7వ అధ్యాయం 17వ వచనం. సూక్తి: మన దగ్గర ఎంత ఉందో కాదు, ఎంతగా ఆనందిస్తున్నామో అది ఆనందాన్ని ఇస్తుంది. ఇట్ ఈస్ నాట్ హౌ మచ్ వీ హ్యావ్ బట్ హౌ మచ్ వీ ఎంజాయ్ దట్ మేక్స్ హ్యాపీనెస్. అవును తండ్రి, ఉన్న దాంట్లో సంతృప్తి పడే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి ఈ సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మన జీవితాల్లో ఆయన మన తోడుంటే మనం అడుగుపెట్టు ప్రతి స్థలము మనకి ఆశీర్వదించే దేవుడు ఉన్నారనే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని, ఈ కుటుంబాన్ని, తల్లిగారు కటాక్షమ్మ గారిని, తన బిడ్డల్ని, మనవాళ్ళు మనవరాళ్ళని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈనాడు నేను ఇంత సింగింగ్లో ప్రాచుర్యం పొందాను అంటే జోషి గారి యొక్క ప్రార్థన ఫలితం. ఆయన వాక్యం ద్వారానే, ప్రేమధార వాక్యం ద్వారా నేను ప్రభువుని తెలుసుకుని ఆయనను నా సొంత రక్షకుడుగా అంగీకరించాను. నిద్ర మాత్రలు మింగి చనిపోదాం, మనశ్శాంతి లేక ఉన్న పరిస్థితుల్లో ప్రేమధార వాక్యం విని నేను ఇప్పటికీ దాదాపు 40 సంవత్సరాల నుంచి పాటలు పాడుతూ ఉన్నాను. జోషి గారు ప్రభువునందు నిద్రించిన వారి కుమారుడు జాన్ స్వర్జన్ గారు, భక్త సింగ్ గారు నన్ను విడిచిపెట్టకుండా ప్రతి నెల యేసు అనుచరుల పక్షాన వారు ఎంతగానో సహాయం చేస్తున్నారు. వారికి వందనాలు తెలియజేసుకుంటూ నీ దేవుడేడంచు నన్నడుగు సున్నారు ఎక్కడున్నావని చెప్పను ఎలా ఉన్నావని చూపను. దేవుడేడంచు నన్నడుగుచున్నారు ఎక్కడున్నావని చెప్పను ఎలా ఉన్నావని చూపను. యేసు ఎక్కడున్నావని చెప్పను
చెప్పను ఎలా ఉన్నావని చూపను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 66వ అధ్యాయం మొదటి 2 వచనం. యెహోవా ఈలాగు ఆజ్ఞించుచున్నాడు. యెహోవా ఈలాగు ఆజ్ఞించుచున్నాడు. ఆకాశము నా సింహాసనము, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు ఏ పాటిది? మీరు నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించున్నది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అది దేవుని హస్తము చేత చేయబడింది. అవి ఈ రాత్రికాల సమయంలో నా అంశము విరిగి నలిగిన హృదయము కలవారు. మనము విరిగి నలిగిన హృదయము కలవారముగా మనం ఉన్నట్లయితే, విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలోకి మనం వచ్చినట్లయితే, విరిగి నలిగిన హృదయముతో ఆయన కృపా సింహాసనమును మనము సమీపించినట్లయితే, ఆయనను మనల్ని జ్ఞాపం చేసుకునే దేవుడు, ఆయనను మనల్ని చూచే దేవుడు, మనం సేవించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు, చూచే దేవుడు. మనం సేవించే దేవుడు, ఆరాధించే దేవుడు మూగ దేవుడు, లేకపోతే చూడలేని గుడ్డ దేవుడు కాదు. మనం సేవించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, నీతో మాట్లాడే దేవుడు. నాతో 27 సంవత్సరాల ముందు నాతో మాట్లాడిన దేవుడు. నేను పాపములో దేవునికి దూరంగా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్న నేపథ్యంలో ప్రభువారు నన్ను దర్శించి నాతో మాట్లాడి నన్ను సేవకు పిలిచిన దేవుడు ఈ రాత్రి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఈ 3 రాత్రులు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అందుకు దేవుని వాక్యము వినుటకు మీరు సిద్ధంగా ఉండాలి. అందుకనే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, ఈ వాక్యమును చదువువారు, ఈ వాక్యమును వినువారు, ఈ వాక్యమును గైకొనువారు. మనం ఈ వాక్యము మనం వినాలి, ఈ వాక్యము మనము చదవాలి, ఈ వాక్యాన్ని మనము గైకొనాలి. అనేక సార్లు వాక్యం ఇటువంటి సభలకు మనం వచ్చి వాక్యం వింటున్నాం, కానీ విన్న వాక్యాన్ని మన జీవితంలో అన్వయం చేసుకుంటున్నాంలే, విన్న వాక్యాన్ని మన జీవితంలో అప్లై చేసుకుంటూలే. ఇదేదో చెప్పేసి మీరు వెళ్ళిపోతారు కాబట్టి నేను ఈ రాత్రి లేకపోతే 3 రాత్రులు నేను వినాలి, అయిపోయిన తర్వాత 4వ రోజుని మళ్ళా ఏ జీవిత విధానంలో మనం జీవిస్తున్నామో అదే రీతిగా జీవిస్తున్నాము. కాబట్టి మన జీవితంలో శాంతి సమాధానం లేదు. నీ కుటుంబంలో ఎందుకు శాంతి సమాధానం లేదు? నీ జీవితంలో ఎందుకు ఆనందం లేదు? నీ జీవితంలో ఎందుకు సంతోషం లేదు? నువ్వు ఎందుకు జయకరమైన జీవితము నువ్వు జీవించలేకపోతున్నావు అనగా విన్న వాక్యాన్ని నీ జీవితంలో నువ్వు అన్వయం చేసుకుంటులే. దేవుని వాక్యం రోమిలకు రాసిన పత్రికలో మంచి మాట ఉంది, దేవుని వాక్యము వినుట వలన విశ్వాసము కలుగును. ఏం వినాలి? దేవుని వాక్యము వినుట వలన విశ్వాసము కలుగును. అడుగుతున్నాను దేవుని సేవకుడిగా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్నారా? సంఘానికి ప్రతి ఆదివారం మీరు సంఘానికి వస్తున్నారు కదూ, వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారా? దేవుని వాక్యాన్ని మీరు విన్నట్లయితే ఆ విన్న వాక్యము ద్వారా మీకు విశ్వాసము కలగాలి. ఏ రీతిగా విశ్వాసము కలగాలి అనగా, నా కష్టములో, నా నష్టములో, నా ఇరుకులలో, నా ఇబ్బందులలో, నా కన్నీరులో, నా దుఃఖములో, నా విరిగి నలిగిన పరిస్థితుల్లో నన్ను ఆదరించే దేవుడు ఉన్నాడు, నన్ను కాపాడే దేవుడు ఉన్నాడు, నా ప్రార్థన, నా మొర ఆలకించే దేవుడు ఉన్నాడు అనే విశ్వాసము మీ జీవితంలో ఉండాలి. క్రైస్తవులు ఏ రీతిగా ఉండాలి అనగా, సంతోషముతో ఆనందంతో ఉండాలి. నా హృదయాభిలాష అనేక దేశ విదేశాల్లో దేవుని వాక్యం చెప్తూ నేను ఒకే మాట చెప్తూ ఉంటాను, ద క్రిస్టియన్ షుడ్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పీపుల్ అనగా మనం క్రైస్తవులు ఎంతో సంతోషంగా ఉండాలి. అందుకనే ఫిలిప్పీ రాసిన పత్రికలో పౌలు గారు చెప్తే ఆయన అంటున్నారు, ఆనందించుడి, మరలా మీరు ఆనందించుడి, రిజాయిస్ అగైన్ ఐ సే రిజాయిస్. ఆనందించుడి అని ఒకసారి ఆగిపోయి ఉంటే మన పరిస్థితులు ఎలాగుండేవో మనకు తెలియదు, కానీ అక్కడ ఆయన చెప్తున్న మాట 2 సార్లు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు ఆనందించుడి, మళ్ళా మీరు ఆనందించుడి. ఈ రాత్రి మీరు ఆనందిస్తున్నారా? మీ వివాహంలో ఆనందం ఉన్నదా? మీ నిజ జీవితంలో ఆనందం ఉన్నదా? మీ సంఘ జీవితంలో ఆనందం ఉన్నదా? ఈ రాత్రి మనము వాక్యపు వెలుగులో మన జీవితాల్ని పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయము. ఈ లూకా సువార్త 5వ అధ్యాయము మొదటి 11 వచనాల్లోంచి 3 ఆధ్యాత్మిక సత్యాలు నేను మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. అనేక సార్లు మీరు ఈ వాక్యము మీరు విని ఉండి ఉంటారు ఏమో, అనేక సార్లు మీరు ఈ వాక్యాన్ని చదివి ఉండి ఉంటారు, కానీ నేను ఒక నూతనమైన కోణంలో దేవుని వాక్యము మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా 5వ అధ్యాయం మొదటి వచనం, జనసమూహము దేవుని వాక్యము వినుచు, జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి
ఆ సరస్సు తీరమునున్న రెండు దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణెలో నుండి జనసమూహములకు బోధించుచూ ఉండెను. నెంబర్ 1, మొట్టమొదటిగా వారు వలలు కడుగుచుండెరి. ఇంగ్లీష్ లో ఇంకో ట్రాన్స్లేషన్ లో కేజీవీలో దే వర్ రిపేరింగ్ ద నెట్స్ అని ఉంది. దే వర్ రిపేరింగ్ ద నెట్స్ అంటే ఆ వలలను వారు కడుగుచున్నారు. లేకపోతే ఇంకో మాటలో చెప్పవలసి వస్తే మళ్ళా వారు ఆ చేపలు పడటానికి వెళ్ళినప్పుడు ఆ వలలను రిపేర్ చేస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. నెంబర్ 1, మొట్టమొదటిగా విరిగిన వల, ద బ్రోకెన్ నెట్, విరిగిన వల. అక్కడ ఆ శిష్యులు గణేశరెడ్డి అనే తీరము దగ్గర ఆ వలలను వారు కడుగుచుండెను. అంటే ఆ వలలు వారు కడుగుచున్నారు అనగా ఆ వలలు మురికి పట్టాయేమో. ఆ వలలు కడుగుచున్నారు అనగా ఆ వలలలో సరిగ్గా చేపలు పట్టే పరిస్థితి లేదేమో అన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. అనేక సార్లు నా జీవితంలో మనము దేవుని వాక్యం వింటాం, సభలకు వస్తాం, సండే ఆదివారం ఆరాధనలో మనం వింటాం. కానీ వాక్యపు వెలుగులో మన జీవితాల్ని మనం కడుక్కుంటున్నాంలే. అందుకనే అనేక సార్లు నీరు లేకపోతే పదే దేవుని వాక్యంలో చెప్పబడిన మాట, యూ నీడ్ టు వాష్ యువర్ లైఫ్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అనగా నీ జీవితాన్ని దేవుని వాక్యము చేత కడుక్కునే అనుభవము నీ జీవితంలో ఉండాలి. మానవుని మైండ్ సెట్ ఏ రీతిగా అయిపోయింది అంటే, ఆదివారం విన్న వాక్యాన్ని వెనస్డే వరకు జ్ఞాపకం చేసుకుంటే చాలా గ్రేట్ అయిపోయింది. అనేక సార్లు మనం వింటాం, ఈ సంఘము ప్రాంగణంలో నుంచి బయటికి వెళ్లే లోపల మనం మర్చిపోయే పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నాయి. మనం వేరే వాక్యాన్ని గుర్తుపట్టుకుంటూలే, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూలే, విన్న వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూలే. వీఆర్ నాట్ రిమెంబరింగ్ ద వర్డ్. కానీ అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. పాలిటిక్స్ అడగండి, న్యూస్ అడగండి, లేకపోతే ఇప్పుడు ఏం జరిగిందో అని అడగండి, కొత్త సినిమా ఏదో వచ్చిందో అడగండి, ఇప్పుడు లేటెస్ట్ హీరో ఎవరో, హీరోయిన్ ఎవరో అడగండి, టకామని చెప్తారు. దేవుని వాక్యంలో నిన్న చెప్పిన వాక్యం నేను అడుగుతున్నాను, నిన్న చెప్పిన వాక్యం మీకు గుర్తున్నదా? నిన్న చెప్పిన వాక్యంలో ఉన్న సత్యాలు మీరు మీ జీవితంలో అప్లై చేసుకుంటున్నారా? ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ శిష్యులు వచ్చి ఆ జాలరులు ఆ శిష్యులు వచ్చి వారు వల కట్టుకుంటున్న రీతిగా, లేకపోతే ఆ వలను వారు రిపేర్ చేస్తున్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. అడుగుతున్నాను ఈరోజు, నీ జీవితాన్ని వాక్యపు వెలుగులో కడిగావా? లేకపోతే సూటిగా అడుగుతున్న ప్రశ్న, మారు మనస్సు అనే అనుభవం నీ జీవితంలో ఉన్నదా? నేను పదే ఎక్కడికి వెళ్ళినా సరే ఈ మాట చెప్తుంటాను. నీ జీవితంలో అద్భుతము జరగాలి అనగా, మీ జీవితంలో దేవుడు మీ ప్రార్థన ఆలకించాలి అనగా, నీ జీవితంలో సంతోషము, సమాధానము, సుఖము, జయము ఉండాలి అనగా, ద ఫౌండేషన్ లేకపోతే ఆ పునాది ఏది అనగా రక్షణ అనుభవం లేనిదే. జాగ్రత్త వినాలన్న మాట. నీ జీవితంలో రక్షణ అనుభవం అనగా యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన అనుభవం నీ జీవితంలో ఉన్నట్లయితే నీ జీవితంలో జయము. యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన అనుభవం నీ జీవితంలో ఉన్నట్లయితే నీ జీవితంలో శాంతి, సమాధానం. జాగ్రత్త వినాలి. నేను వచ్చిన 3 సంవత్సరాల్లో అనేక బోధలు, అనేక తప్పుడు దుర్బోధలు నేను వింటున్నాను. మీరు అడుగుడి, దేవుని వాక్యం ఉంది, మీరు అడుగుడి మీకు ఇవ్వబడును అని అన్నారు. అడగాలి. అడిగేటప్పుడు మనం ఎవరిని అడుగుతున్నాం, ఆ అడిగే వ్యక్తిని తెలుసుకునే విధానముగా మన జీవితంలో ఉండాలి. అంతేగాని ప్రాస్పరిటీ గాస్పల్, నేను వచ్చే దేశము, నేనున్న దేశం, నేను సేవ చేసిన దేశంలో ప్రాస్పరిటీ గాస్పల్ చెప్తున్నారు. అదే ప్రాస్పరిటీ గాస్పల్, అదే చెప్పిన వాక్యము భారతదేశంలో కూడా ఈ 2 రాష్ట్రాల్లో కూడా బోధించే బోధకులను నేను ఎరుగుదును. ఈ రాత్రి సూటిగా నేను చెప్పాలని ఆశపడుతున్నాను, మీ జీవితంలో రక్షణ అనుభవం ఉందా? డూ యూ హ్యావ్ ద సాల్వేషన్ ఎక్స్పీరియన్స్? మీరు చెప్పగలుగుతారా, ఫలానా రోజు నా హృదయ ద్వారాలను ప్రభువుకు తెలిసాను, ఫలానా రోజు ప్రభువా నా హృదయంలోకి రానైనా, ప్రభువా నేను పాపిని ప్రభువా, నువ్వు శిలువలో కార్చిన రక్తములో నా పాపము కడుగు ప్రభువా అని నీ హృదయ ద్వారాలు తెరిచిన అనుభవము నీ జీవితంలో ఉన్నదా? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్, అటువంటి అనుభవం నీ జీవితంలో లేనట్లయితే నా ప్రార్థన నీ హృదయాన్ని దేవునికి అంగీకరించాలి, నీ హృదయాన్ని దేవుడికి అప్పచెప్పాలి, నీ పాపమును నువ్వు ఒప్పుకోవాలి, నీ పాప జీవితాన్ని ప్రభు పాదముల దగ్గర పెట్టి, ప్రభువా ఇదిగో ప్రభువా నీకు వ్యతిరేకంగా, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా, సంఘమునకు
వ్యతిరేకంగా ప్రభువా నీ ఆత్మను దుఃఖపెట్టే వ్యక్తిరాలుగా నేనున్నాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. నన్ను క్షమించినట్లయితే నా జీవితంలో శాంతి సమాధానము, నన్ను క్షమించినట్లయితే నాకు పరలోకములో వెళ్ళే అవకాశం ఉంటుంది ప్రభువా అని నేను విన్నాను. కాబట్టి వినుట వలన విశ్వాసము కలుగును. కాబట్టి ఈ రాత్రి నేను అడుగుతున్నాను ప్రభువా, అనగలిగిన అనుభవం నీ జీవితంలో ఉండాలి. ఇప్పుడే మనం కొన్ని నెలల ముందు గుడ్ ఫ్రైడే, ఈస్టర్ మనం జరుపుకున్నాం కదా. గుడ్ ఫ్రైడే మనం 7 మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ దొంగ, సిలువ మీద ఉన్న దొంగ, యేసు ప్రభువు వారి మధ్యలో ఉండి అటువైపు ఇటువైపు 2 దొంగలను సిలువలు వేశారు. ఆ సిలువ మీద ఉన్న దొంగ అడిగిన మాట 2 మాటలు అడిగాడు, ప్రభువా రిమెంబర్ మీ ఇన్ యువర్ కింగ్డమ్, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్న వెంటనే ప్రభువు వారు అనలేదు, అరే బాబు నువ్వు అడిగావు కదా, నెక్స్ట్ వీక్ నేను జ్ఞాపకం చేసుకుంటాను, వచ్చే నెల నేను జ్ఞాపకం చేసుకుంటాము అని అనలేదు. అడిగిన వెంటనే, నా మాట జాగ్రత్త వినాలి, మనం ఎప్పుడైతే దేవునితో మాట్లాడతామో దేవుడు మనతో మాట్లాడతాడు. ఎప్పుడైతే నువ్వు దేవునితో మాట్లాడతావో ప్రార్థన ద్వారా, లేకపోతే వాక్యం చదువుడు ద్వారా, ఎప్పుడైతే నువ్వు దేవునితో మాట్లాడతావో దేవుడు నీతో మాట్లాడేదేవు. ఈ రాత్రి కాల సమయంలో నా ప్రార్థన, నా హృదయాభిలాష, నా హృదయ కోరిక, నీ హృదయ ద్వారాలు తెరవబడాలి. నా హృదయ కోరిక ఈరోజు నిస్పృహ, నిరాశ, కృంగుదలలో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న నీవు కన్నీరు పెడుతున్న నీవు, లేకపోతే బాధలో ఉన్న నీవు, లేకపోతే విరిగి నలిగిన మనస్సుతో నీ ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్న నీవు దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించాలి అని మా హృదయాభిలాష. మీ జీవితాలు మారాలని, మీ హృదయము మారాలని, మీ జీవిత విధానము మారాలి, మీ ఆలోచన విధానం మారాలి, మీరు మాట్లాడే విధానం మారాలి. మీరు దేవుని వెంబడిస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయన ఏం చేశాడో తెలుసుకోవాలి, ఏం చేయగలడో తెలుసుకోవాలి. తెలుసుకున్నట్లే మీ జీవితంలో శాంతి సమాధానం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఆ శిష్యులు వచ్చి ఆ వలను కడుతున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. కడుగుతున్నారు. కడిగే జీవితం, వాక్యపు వెలుగులో మన హృదయాలను, మన జీవితాలను కడిగే అనుభవం నా జీవితంలో ఉండాలి. నెంబర్ 1 అక్కడ మనం చూసినట్లయితే 2వ వచనం, వారు కడుగుతున్నారు. కడుగుతున్నప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి పలుకుతున్న మాట 3వ వచనం, ఆయన ఆ దోణెలలో సీమోను యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. అక్కడ యేసు ప్రభు వారు అక్కడ ఆ దోణిలో కూర్చుండి అడుగుతున్న మాట కొంచెం అంటే లిటిల్ బిట్ డీపర్. గెటింగ్ ఇంటు వన్ ఆఫ్ ద బోట్స్ విచ్ వాస్ సైమన్స్, హి సెడ్ పుట్ అవుట్ ఎ లిటిల్ ఫ్రమ్ ద ల్యాండ్. నేను ఇక్కడ ఇప్పుడు మనము ఇక్కడ మీరు సముద్రానికి లేకపోతే రివర్స్ మీరు ఎప్పుడైనా వెళ్ళారు నాకు తెలియదు, కానీ ఒడ్డునున్న నేను కొంచెము లోపలికి దోయండి అన్న వాడుక భాషలో నేను చెప్పాల్సి వస్తే ఒడ్డు నుంచి వాక్యం చెప్తున్నా యేసు ప్రభు వారు చెప్తున్న మాట కొంచెము లోతుకి వెళ్ళాలి. ఆధ్యాత్మిక సత్యం, ఈ రాత్రి గమనించవలసిన ఆధ్యాత్మిక సత్యం. ఇక్కడ ఈ విరిగిన వల మనకు నేర్పించే ఆధ్యాత్మిక సత్యం ఏంటి అనగా, మన జీవితాల్ని వాక్యపు వెలుగులో మనము కడుక్కోవాలి. మన జీవితాల్ని వాక్యపు వెలుగులో మనం చూసుకోవాలి. మన జీవితాల్ని వాక్యపు వెలుగులో ఒకసారి మనం పరీక్షించుకుంటమే కాకుండా కొంచెము లోతుగా వెళ్ళాలి. దేవుని వాక్యము చదువుటలో కొంచెం లోతుగా వెళ్ళాలి. ప్రార్థించుటలో కొంచెం లోతుగా వెళ్ళాలి. నువ్వు దేవుణ్ణి ఆరాధించుటలో కొంచెం లోతుగా వెళ్ళాలి. దేవునికి ఇచ్చుటలో కొంచెం లోతుగా ఉండాలి. మనం అనేక సార్లు ఒడ్డు మీదనే ఉంటాం కదా, ఒడ్డు మీదనే ఉండి కొంచెం లోతుగా వెళ్తానికి భయపడతా ఉంటాం. అడుగుతున్నాను ఈరోజు, లోతుగా చదివే బైబిల్ని లోతుగా చదివే అనుభవం, డూ యు హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యము లోతుగా చదివే అనుభవం. అక్కడ మనం చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు వారు చెప్తున్న మాట కొంచెం లోపలికి ఆధ్యాత్మిక సత్యం చెప్పేస్తున్నాను. నేను ముందుకెళ్తాను చూడండి. దరి నుండి కొంచెము త్రోయమని కొంచెము తోయమని, దాంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యం చెప్తున్నాను. కొంచెం తోయమని. మీరు 2 వచనాలు చదువుతున్నారేమో, లేకపోతే ఒక చాప్టర్ చదువుతున్నారేమో, కొంచెం ఇంకొక అధ్యాయం, ఇంకొక కొన్ని వచనాలు, దేవుని వాక్యంలో 10 నిమిషాలు 20 నిమిషాలు అర్ధగంట మీరు సమయంలో జరుపుతున్నారేమో. ఈ రోజు నుంచి మీరు కొంచెము ఇంకా ఎక్కువసేపు, మీరు సంఘంలో పని చేస్తున్నారేమో, ఇంకా కొంచెం ఎక్కువ పని చేయటం, మీరు వాలంటీర్ చేస్తున్నారేమో, ఇంకా కొంచెం ఎక్కువ వాలంటీర్ చేయటం. దేవుని వాక్యంలో చెప్పబడే ఎవ్రీ వర్డ్, ప్రతి మాటకు, ప్రతి పదానికి గొప్ప ఆధ్యాత్మిక సత్యం. అనేక సార్లు మీరు ఈ లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చదివే ఈ వాక్య భాగాన్ని అనేక సార్లు మీరు విని ఉండి ఉంటారు. కానీ ఒక నూతన కోణంలో
దేవుని వాక్యంలో ఉన్న మాధుర్యత అది. ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు మనం బోధించిన ఒక నూతనమైన కోణంలో దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడే దేవుడు. నెంబర్ 1, విరిగిన వల. విరిగిన వల నెంబర్ 1. ఇంకో మాట చూపిస్తాను చూడండి. ఆ కీర్తన 147వ కీర్తన 3వ వచనం. 147వ కీర్తన 3వ వచనం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు. వాడు గాయములు గుండె చెదిరిన వారిని గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు, గాయములు కట్టువాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నీ గుండె చెదిరిందేమో, లేకపోతే నీకు గాయమైందేమో, చెప్పుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, నీ హృదయము గాయమై ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నావేమో. నీ గాయములు కట్టువాడు, నేను బోధించి నేను సేవించి మనము ఆరాధించే ప్రభు యేసు ప్రభు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో అద్భుతము జరగాలి. నీ గాయము కట్టబడాలి. విరిగి నలిగిన హృదయమును ఆయన జ్ఞాపం చేసుకునే దేవుడు. విరిగిన వల, ఆ వల విరిగిపోయింది. ద బ్రోకెన్ నెట్. నెంబర్ 1, ఆ బ్రోకెన్ నెట్, ఆ విరిగిన వలను వాళ్ళు ఎప్పుడైతే రిపేర్ చేసుకున్నారో, వారు ఎప్పుడైతే దాన్ని కట్టుకున్నారో, ఎప్పుడైతే దాన్ని కడిగిన వెంటనే అది ఉపయోగంలోకి వచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఈ రాత్రి నీ జీవితము వాక్యపు వెలుగులో నువ్వు కడిగినట్లయితే, వాక్యపు వెలుగులో నువ్వు రిపేర్ చేసుకున్నట్లయితే, ద లైఫ్ విచ్ has been broken, the family which has been broken, the church which has been broken, when you wash with the blood of Jesus Christ, when you wash with the word of God, అనగా దేవుని వాక్యము చేత నువ్వు కడిగినట్లయితే, దేవుని రక్తం చేత కడిగినట్లయితే, నీ ఆలనాడు ఆ వల ఏ రీతిగా ఉపయోగము పడ్డదో, ఈ రాత్రి కూడా నీ జీవితాన్ని ఉపయోగకరంగా చేసే దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు, అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు.